అప్పట్లో మా అవ్వ రోట్లో దంచి మరి నిప్పట్లు చేసేది. అవి తింటుంటే అపురూపంగా ఉండేటివి. ఇప్పుడు మా అవ్వ చేత పిండి కలిపించుకొని మేమే నిప్పట్లు అయితే ఒత్తబోతున్నాం. ఈ బియ్యాన్ని రాత్రి నానబెట్టాము, ఇప్పుడు వడపోస్తున్నాం. పిండాడించుకొచ్చే లోపల బెల్లం రెడీ చేసుకుందాం. 5 కేజీల బెల్లం పాకం పట్టేసుకుందాం. పాకం తగినంత నీళ్లు పోసేద్దాం. బెల్లం కరిగిపోయింది, చెరుకు చెత్త ఉంటుందని వడకట్టుతున్నాం. చెత్త చూడండి ఎంత ఉందో, వడకట్టాము. నిప్పట్ల పాకం అయితే వచ్చేసింది. ఒకసారి నీళ్ళలో లేచి చూద్దాం. ఈ విధంగా వస్తే రెడీ అయిపోయింది. ఒకరు పాకం కలిపెడతా అంటే పిండి పోయాల. ఈ పని ఒకరి వల్ల కాదు, తలా ఒక చేయేస్తే అవద్ది. పిండి అంతా కలిపినాక తెడ్డు పైకి ఎత్తితే జాగ్రత్త పడాల. దీంట్లో నూనె అయితే పోసేద్దాం. మనం కలుపుకున్న పిండిని రౌండ్ గా ముద్ద చేసుకుందాం. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద అద్దుకోవాలి. బాగా నిప్పట్ల షేప్ లో చేసుకోవాలా. ఇప్పుడు నూనెలో అయితే వేసేద్దాం. నిప్పట్ల చెక్కలతో ఒత్తుకుంటే నూనె అంతా ఒక పక్కకు వచ్చేస్తుంది. నిప్పట్లు అయితే ఆరబెట్టుకుందాం. ఇద్దాం మనం కూడా నిప్పటి దీన్ని చూసి ఎలా ఉందో చెప్పయ్యా. సరే అవ్వా. అవ్వా, నిప్పట్ల రుచి మాత్రం అదిరిపోయావా. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అవ్వా మజాక.